నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. పవన్ కళ్యాణ్ టార్గెట్గా జరుగుతున్న రాజకీయాలంటూ వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే ఆయన రాజకీయ పరంగా జనసేన ప్రస్థానం దగ్గర నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడేసే తత్వం ఉన్నదని ఆ టైంలో. అంటే ఇది రైటా, ఇది రాంగా అనే క్యారెక్టర్ కాదు అని చాలాసార్లు ఆయన మాట్లాడిని కూడా వివాదాస్పదంగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఆయన ఓడిపోయినప్పుడు జనసేన పార్టీ సక్సెస్ లేనప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా టార్గెట్ పవన్గానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నడుస్తున్నాయా అన్నట్లుగా జరుగుతున్న పరిణామాలంటూ జన సైనికులు ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అన్న గారు ఆయన అన్న ఒక్క మాట ఈరోజు పెను సంచలనాలు రేపుతున్నది. సో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. సో గతంలోని కూడా వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా చాలా అంశాలను ఎత్తింది. అంటే ఆయన సినిమా హీరో కాబట్టి సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి అతని విషయం ఏదొచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారి విషయం సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. మీ సినిమాలను బ్యాన్ చేస్తాం, సినిమాలను ఆన్నేయకుండా చేస్తాం, ఈ రకంగా జరుగుతున్న పరిస్థితి. దిష్టి పాలిటిక్స్ అండి. దిష్టి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ ప్రాంతంలో మాట్లాడిన మాటల్లో భాగంగా కోనసీమకు దిష్టి తగిలింది అన్న అంశం ఈరోజు పెను సంచలనంగా మారుతుంది. పవన్ కామెంట్స్పై బగ్గుమంటున్న తెలంగాణ లీడర్స్. సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి సీరియస్. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోం, పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కోనసీమ ప్రాంతానికి దిష్టి తగిలింది, ఎవరో దిష్టి తగిలింది అన్న మాట గత 4-5 రోజుల నుంచి కూడా ఒక్కొక్కరు దీన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రులు బహిరంగంగానే పవన్ టార్గెట్గా కొన్ని అస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆ అస్త్రాల్లో భాగంగా పవన్ క్షమాపణ చెప్పాలి, లేదంటే సినిమాలు మొత్తం ఆఫ్ చేసేస్తాము. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, దిష్టి అంశాలు. అయితే దిష్టి కామెంట్స్పై పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. సారీ చెబితే 1-2 సినిమాలు ఆడతాయి, లేదంటే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడవు. కోమటిరెడ్డి పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ డైరెక్ట్గానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మీద కోమటిరెడ్డి అటాక్. వైసీపీ హయాంలోనూ టార్గెట్గా మారిన పవన్ సినిమాలు బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్స్. సినిమా రిలీజ్ అప్పుడు అనేక ఇబ్బందులు, మనం వకీల్ సాబు ఇవన్నీ కూడా విన్నాం. భీమ్లా నాయక్ ఇలాంటి సినిమాలన్నీ కూడా టెన్షన్గానే రిలీజ్ అవుతాయి. అయితే ఏమవుతుంది, ఎవరో రారు, బ్యాన్ చేస్తామంటున్నారు, టికెట్ల రేటు పెంచుకొని ఉండలేదు, గొడవలు, గందరగోళాలు అవన్నీ. కానీ ఇప్పుడు కూడా అవి వెంటాడుతూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ని. ఇక సినిమా రిలీజ్ అప్పుడు అనేక ఇబ్బందులు, జగన్ 5 ఏళ్ల పాలనలో అనేక కష్టాలు, ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా విమర్శలు. సమస్యలను డైవర్ట్ చేయడానికే పాలకులు ప్రయత్నిస్తున్నారా? ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని డైవర్ట్ చేసే విధంగా ఇవన్నీ కూడా వస్తున్నాయా? పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాల అంశం అన్నది మళ్ళీ తెర మీదకి ఎందుకు వస్తుంది? ఆయన అన్న మాటలకి క్షమాపణ చెప్పాలని ముప్పెడ దాడి చేస్తున్న నేపథ్యంలో ఇవి వేరే రాజకీయ కోణాలు ఏమని ఇందులో ఉన్నాయా, ఏదైనా ఇన్సైడ్ దాగి ఉందా? ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు జరుగుతున్న అంశాలు. ఇక పవన్పై ముప్పిడి దాడి చేస్తున్న తెలంగాణ లీడర్స్, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? పవన్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికే ప్రయత్నమా? తెలంగాణలో జనసేనకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారా? పవన్ ఎంటర్ అయితే పాలిటిక్స్ చేంజ్ అవుతాయనే ఆందోళన. ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న, కానీ సమాధానాలు వేరువేరుగా ఉంటున్నది. అసలు పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అన్న మాటని ఒక ఇష్యూ కింద రావడం, అలా అనడం తప్పని కొంతమంది అంటున్నారు. సరే అంటే అన్నారు, ఏముందిలే దానికి ఏదో క్షమాపణ చెప్తే పోతుందా అని కొంతమంది అంటారు. కానీ దీన్ని చిలికి గాలివానలాగా జరుగుతున్న అంశాలు, డైరెక్ట్గా మాట్లాడుతున్న అంశాలు, ఆయన సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడే అంశాలు. కోమటిరెడ్డి అంత సీరియస్గా దీని మీద మాట్లాడడం, జగదీష్ రెడ్డి దీని మీద మాట్లాడడం, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అసలు కోమటిరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది,
ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఇది ఆ కోమటిరెడ్డి మాట్లాడిన అంశాలు ఈ రకంగా ఉన్నాయి. ఆయన డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నాడు. ఇక తెలంగాణలోనూ పవన్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్. తెలంగాణలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఏంటి దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారిని బాగా ఆదరిస్తారు. కోనసీమ పచ్చదనమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమన్న పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణ లీడర్స్ ఫైర్ అవుతున్నారు. ఆయన అన్న మాట ఏంటి? నవంబర్ 2ని మొన్న కోనసీమలో పర్యటిస్తూ తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి? కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని. మేము అసలు తెలంగాణ నేతలు కోనసీమకు ఎప్పుడు వెళ్ళారు, ఏ దిష్టి తగిలింది ఏంటి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు జనసేన బీజేపీ 3 పొత్తులో ఉన్న నేపథ్యం. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అటాకులు చేస్తున్నాయి. బీజేపీ వాళ్ళు పెద్దగా దీని మీద స్పందించిన దాఖలాలు అయితే లేవు. మరి ఏమైనా వాళ్ళు ఏమైనా ట్వీట్లు అవి పెట్టి ఏమైనా మాట్లాడారో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా బలంగా ఉంది. మరి ఇలాంటి టైంలో పొత్తులో భాగంగా ఉన్న జనసేన మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న ఈ వ్యాఖ్యలు, ఆయన హెచ్చరిస్తున్న అంశాలు, ట్రోల్స్, వీడియోలు, మంత్రుల స్థాయి వ్యక్తులు డైరెక్ట్గానే అటాక్ చేయడం, మరి దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతుంది? అసలు ఈ అంశం ఎందుకు ఇంత సీరియస్గా అవుతున్నది? నిజంగానే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశం మీద చాలా కోపంగా ఉన్నారా? లేకపోతే రాజకీయం అనే అంశాన్ని దిష్టి పాలిటిక్స్ని రేస్ చేసి వేరే రకమైన లబ్ధి పొంది జనసేనని పవన్ కళ్యాణ్ని వీక్ చేయడానికి చూస్తున్నారా? మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఏ రకంగా స్పందించిపోతున్నారు? ఆయన నెక్స్ట్ వేసే స్టెప్ ఏంటి? చాలా కీలకంగా తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్న అంశం ఇది.